హాయ్, దిస్ ఈజ్ యువర్ కరణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం స్పేస్ టెక్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్పేస్ అంటే కేవలం సైంటిస్ట్ లేదా ఇస్రో ఇంజనీర్స్ మాత్రమే కాదు, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మారుతుంది. ఇండియాలో ఇప్పుడు చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా స్పేస్ ఎకో సిస్టమ్ లోకి పార్ట్ అవుతున్నాయి. రాడార్ సిస్టమ్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ టూల్స్, ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యాపింగ్ టెక్నాలజీస్ లాంటి వాటిని తయారు చేస్తున్నాయి. ఫ్యూ స్మాల్ ఇండియన్ ఫర్మ్స్ ఇప్పుడు డిఫెన్స్ కోసం హై గ్రేడ్ మైక్రోవేవ్ సిస్టమ్స్, హోమ్ గ్రౌండ్ ఏవియానిక్ సిస్టమ్స్, డిజిటల్ మ్యాపింగ్ ప్లాట్ఫామ్స్ ని డెవలప్ చేస్తున్నాయి. ఇవి ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్, అటానమస్ వెహికల్స్ కి బ్యాక్ బోన్ అవుతాయి. స్పేస్ టెక్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఆప్టిక్స్, సెన్సార్స్, స్పేస్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మ్యాసివ్ డిమాండ్ పొందుతున్నాయి. ఇవాళ చిన్నగా కనిపించే ఫర్మ్స్ రాబోయే 5 to 10 years లో హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్స్ ని కలిగి ఉన్నాయి. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇండియాస్ ఓన్ అడ్వాన్స్డ్ స్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ పైనీర్. ఈ కంపెనీ హై పర్ఫార్మెన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ మైక్రోవేవ్ సిస్టమ్స్ ని తయారు చేసే ఇండియన్ కంపెనీ. ఇది మెయిన్లీ డిఫెన్స్, స్పేస్ అండ్ కమ్యూనికేషన్ సెక్టార్ లో పనిచేస్తుంది. స్పేస్ సెగ్మెంట్ లో దాదాపు 25 ఏళ్లుగా ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉంది. ఇస్రో యొక్క CMS-03 కమ్యూనికేషన్ శాటిలైట్ లో కూడా ఆస్ట్రాస్ అడ్వాన్స్డ్ సబ్ సిస్టమ్స్ ఉపయోగించబడ్డాయి. సి బ్యాండ్ 15 వాట్ SSPA మరియు KU బ్యాండ్ రిసీవర్ మాడ్యూల్ వీరిదే. నౌ ఆస్ట్రా స్పేస్ బిజినెస్ లోకి బిగ్ స్టెప్ వేస్తుందండి. 2024 లో ఆస్ట్రా స్పేస్ టెక్నాలజీస్ అనే సబ్సిడరీ కూడా స్టార్ట్ చేసింది. ఇది స్మాల్ శాటిలైట్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ చేయడంలో ఫోకస్ చేస్తుంది. బెంగళూరులోనే శాటిలైట్ అసెంబ్లీ క్లీన్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కంపెనీ ఫ్యూచర్స్ గోల్స్ చూస్తే స్మాల్ శాటిలైట్స్ ని లాంచ్ చేయడం, శాటిలైట్ కాన్స్టలేషన్ ద్వారా డేటా మానిటరేషన్ చేయడం, ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ సెక్యూరిటీ బేస్డ్ స్పేస్ టెక్ లో మేజర్ రోల్ ని పోషించడం. కంపెనీ ఫైనాన్షియల్ హైలైట్స్ చూద్దాం. ఫేస్ వాల్యూ ₹2, ప్రమోటర్ దగ్గర 6.54% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.4%, ROCE 18.7%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26.2%, సేల్స్ గ్రోత్ 11.4%, ప్రాఫిట్ గ్రోత్ 23.6%, డెట్ టు ఈక్విటీ 0.24, ఎర్నింగ్ పర్ షేర్ అయితే ₹17 ఉంది, బుక్ వాల్యూ ₹122 ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 907 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ ₹303 ఉంటే 52 వీక్స్ హై అండి, స్టాక్ 24.2% పడిపోయి ఉంది. మన లిస్ట్ లో రెండో కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ అండి. కంపెనీని 1985 లో స్థాపించబడింది. ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ సొల్యూషన్ ప్రొవైడర్. ఇది డిఫెన్స్, స్పేస్ మరియు హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్టార్ కోసం మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ ని తయారు చేస్తుంది. 40 years పైగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ కంపెనీ స్పేస్ క్వాలిఫైడ్ సబ్ సిస్టమ్ డిజైన్ చేయడంలో ఎక్స్పర్ట్ అండి. అపోలో మైక్రో సిస్టమ్స్ ఇస్రోకి ఫస్ట్ ఇండిజినియస్ పేలోడ్ చెక్అవుట్ సిస్టమ్స్ అప్లై చేసింది. అంటే ఫారిన్ ఇంపోర్టెడ్ సిస్టమ్స్ కు బదులుగా పూర్తిగా ఇండియన్ మేడ్ సిస్టమ్స్ ని ఇస్రోలో ఉపయోగించారు. అలాగే ఎర్త్ స్టేషన్ ఎక్విజిషన్ సిస్టమ్స్ కూడా వీరి క్రియేషన్. ఇప్పుడు కంపెనీ అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉందండి. ఇది కొత్తగా యూనిట్ 3 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఫర్ లోకల్ డిఫెన్స్ సిస్టమ్ నిర్మిస్తుంది. ఇది 3.5 lakh square feet ఏరియాలో బిల్డ్ అవుతుంది. టోటల్ క్యాపెక్స్ ₹2.5 billion. FY27 Q1 లో ఈ ప్లాంట్ ను పూర్తిగా ఆపరేషనల్ అవబోతుంది. ఈ ఎక్స్పాన్షన్ తో ప్రొడక్ట్ కెపాసిటీ 8 times పెరుగుతుంది అండ్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కూడా FY27 నుండి 100 to 120 days కి తగ్గనుంది. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ₹236 దగ్గర ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ ₹60.30, ఫేస్ వాల్యూ ₹1 అండి, బుక్ వాల్యూ ₹32.30, ఎర్నింగ్ పర్ షేర్ ₹2.64, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.2% ఉంది, ROCE 14.5% ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే సూపర్ 26% ఉంది. సేల్స్ గ్రోత్ చాలా సాటిస్ఫైడ్ గా ఉంది 39.8%, ప్రాఫిట్ గ్రోత్ 78.6% ఉంది, డెట్ టు ఈక్విటీ 0.29, ప్రమోటర్ దగ్గర 52.4% ఉంటే 52 వీక్స్ హై నుండి స్టాక్ 33.5% తగ్గిపోయి ఉంది. ఫ్రెండ్స్, ఇన్ అవర్ లిస్ట్ లాస్ట్ కంపెనీ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇది ఒక రేర్ ఇండియన్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. డిఫెన్స్ అండ్ స్పేస్ రెండిట్లో డీప్ స్పెషలైజేషన్ కలిపిన ఇంజనీరింగ్ పవర్ హౌస్ అని చెప్పవచ్చు. ఈ కంపెనీ డిజైన్ నుండి ఇంటిగ్రేషన్ వరకు ఆప్టికల్ సిస్టమ్స్, ఆప్ట్రానిక్స్, లేజర్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అన్నింటినీ ఇన్ హౌస్ హ్యాండిల్ చేసే ఆల్ రౌండర్ కేపబిలిటీ కలిగిన కంపెనీ. ఇది స్పేస్ ప్రోగ్రామ్స్ కోసం అల్ట్రా ప్రిసిషన్ ఆప్టిక్స్ ని డెవలప్ చేస్తుంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అండ్ మిజైల్ సిస్టమ్స్ కూడా మేజర్ కాంపోనెంట్స్ ని సప్లై చేస్తుంది. ఇది ఇండియాలో ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రైవేట్ కంపెనీ. హైపర్ స్పెక్ట్రల్ కెమెరాస్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఈ కెమెరా DRDO మరియు ఇస్రోతో కలిసి జాయింట్ లాంచ్ చేయబోతున్నాయి. అంటే మేడ్ ఇన్ ఇండియా ఫర్ స్పేస్ అండ్ డిఫెన్స్ సక్సెస్ స్టోరీ అన్నమాట. ఇవి ఫేస్ ఇమేజింగ్ సిస్టమ్స్, లార్జ్ సైజ్ మిర్రర్స్, మిసైల్ పేలోడ్స్, రిఫ్లెక్టర్స్ వంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ని తయారు చేస్తున్నాయి. ఫరాస్ డిఫెన్స్ కి క్వాంటికో టెక్నాలజీస్ అనే హోల్ ఓన్ సబ్సిడరీ కూడా ఉంది. ఇది ప్రస్తుతం క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ క్వాంట్ సెన్సింగ్ పై పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల కంపెనీకి స్పేస్ కమ్యూనికేషన్ అండ్ డేటా సెక్యూరిటీస్ లో హ్యూజ్ ఫ్యూచరిస్టిక్ అడ్వాంటేజ్ ఉంది. కంపెనీ ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే కరెంట్ మార్కెట్ లో 667 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ ₹194, ఫేస్ వాల్యూ ₹5, బుక్ వాల్యూ ₹83.40, ఎర్నింగ్ పర్ షేర్ ₹8.72, ROE 11.5%, ROCE 15.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25.9%, సేల్స్ గ్రోత్ 24.9%, ప్రాఫిట్ గ్రోత్ 55%, డెట్ టు ఈక్విటీ చాలా లో 0.08, ప్రమోటర్ దగ్గర 53.2% ఉంది. 52 వీక్స్ హై స్టాక్ 31.4% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఈ 3 కంపెనీస్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మానిటర్ చేస్తా ఉండండి. మార్కెట్ లో డీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ప్రాపర్ అలొకేషన్ తో లాంగ్ టర్మ్ కోసం ట్రై చేయొచ్చు అనుకుంటున్నాం. దీనికి స్టాక్స్ యాడ్ చేస్తే సూపర్ రిజల్ట్స్ ఫ్యూచర్ లో కనపడతాయి అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన స్పేస్ టెక్ స్టాక్స్ విషయాలు. ఇలాంటి స్టాక్స్ అండ్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ లో కూడా చెప్పండి, మన వారికి కూడా షేర్ చేయండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.